తెలంగాణ విముక్త పోరాటం నేపథ్యంలో సాగే కథాంశంతో ఇటీవల రజాకార్ అనే సినిమా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. సినిమాలో ఇంద్రజ, ప్రేమ, వేదిక వంటి అగ్ర హీరోయిన్లు ఉన్నప్పటికీ అనసూయ పోషించిన పోచమ్మ పాత్రకు ప్రేక్షకుల్లో మంచి స్పందన వచ్చింది. ఎందుకంటే చరిత్ర ప్రకారం రజాకార్లకు ఎదురు నిలబడి పోరాటం చేసిన స్త్రీలను రజాకార్లు నగ్నంగా నిలబెట్టి కొరడా దెబ్బలు కొట్టేవారు. అటువంటి బోల్డ్ పాత్రనే నటి అనసూయ ఈ చిత్రంలో పోషించింది. అయితే ఆ పాత్రకు సంబంధించిన బోల్డ్ సీన్ చేయడానికి నటి అనసూయ అంత ఈజీగా ఒప్పుకోలేదంట. ముందు ఈ చిత్ర డైరెక్టర్ కేవలం బతుకమ్మ సాంగ్ కోసం అనసూయను పిలిపించి ఆఖరి రోజున డైరెక్టర్ ఈ సీన్ గురించి చెప్పారంట. అప్పుడు అనసూయ తెలివిగా ఎక్స్ట్రా అమౌంట్ డిమాండ్ చేసి వన్ డే లో ఆ బోల్డ్ సీన్ ని ఫినిష్ చేసిందంట. సాధారణంగా అనసూయ ఏ సినిమాలో నటించడానికైనా గంటకు ₹1,00,000 తీసుకుంటుంది. అలా అనసూయ రోజుకు 8 లక్షల వరకు సంపాదిస్తుంది. కానీ ఈ మూవీలో ఆ ఒక్క బోల్డ్ సీన్ కోసం అనసూయ దాదాపు 16 లక్షలు తీసుకుందని టాలీవుడ్ లో ఓ చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను అనసూయ బాగా వంట పట్టించుకుందని నెటిజన్లు ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు.